మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో చంద్రుడు ఏ భావంలో ఉన్నప్పటికీ చంద్రస్థితి నుండి చంద్రుడు 12 భావాల్లో ఏ భావంలో ఉన్నప్పటికీ చంద్రస్థితి నుండి ఉపచయాలు 3, 6, 10, 11 స్థానాలు అంటే లగ్నం నుంచి తృతీయ, షష్ఠ, దశమ లాభస్థానాలని ఉపచయాలు అంటారు. అట్లాగే చంద్రుడి నుంచి కూడా తృతీయ, షష్ఠ, దశమ లాభస్థానాలు ఉపచయస్థానాలు. ఉపచయస్థానాలకి సప్తమ స్థానం రాదండి. ఒకరు అడిగిన ప్రశ్న. లగ్నం నుంచి ఉపచయాలు, చంద్రుడి నుంచి ఉపచయాలు. వాటిల్లో గ్రహాలు ఉండి ఆ దశలు యోగిస్తాయా? 100% యోగిస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు చంద్రుడు మీకు మేషరాశిలో ఉన్నారనుకోండి, ఉపచయాలు ఏమవుతాయి? మిథునం, కన్య, మకరం, కుంభం. ఇవి ఉపచయ స్థానాలు. మరి ఈ స్థానాలలో గ్రహాలు ఉండి యోగిస్తాయా? యోగిస్తాయి. ఆ దశలు రావాలి. ఆ దశలు రావాలి. ఇప్పుడు లగ్నం నుండి లగ్న దశ అంటే లగ్నాధిపతి ఎవరో అది లగ్న దశ అంటాం. ఒక్క కర్కాటక సింహాలకి తప్ప ఒకే భావం ఉంటుంది. అది లగ్నం అయితే అక్కడే లగ్నం. ఇంకా ఆ రెండిటికి వేరే భావాలు ఉండవు. ఎందుకంటే కర్కాటకం ఒకటే రాశి, సింహం ఒకటే రాశి. రవిచంద్రులకి 2 రాసులు లేవు. మరి లగ్న దశకి ఇప్పుడు మేష లగ్నం అనుకోండి. లగ్న దశ అంటే లగ్నాధిపతి, అష్టమాధిపతి దశ అని చెప్పుకుంటాం. ఎందుకంటే మేష వృశ్చికాలు. ఇప్పుడు వృషభ లగ్నానికి లగ్నం అయిందనుకోండి. వృషభ లగ్నానికి లగ్నాధిపతి, షష్టాధిపతి అయ్యారు లగ్నాధిపతి. అంటే 2 భావాలకి కలిపి ఆ దశ ఫలితాలు అందిస్తుంది. ఇట్లాగా 12 భావాలకి. మీనలగ్నం అనుకోండి. లగ్నాధిపతి, దశమాధిపతి గురుడవుతాడు. వీరిద్దరూ ఒకటే. అంటే మీనలగ్న దశ నడిచినప్పుడు లగ్నాధిపతి, దశమాధిపతికి కలిపి దశ నడుస్తూ ఉంటుంది. ఇట్లాగనమాట. లగ్నం నుంచి దశలు చూసుకున్నప్పుడు లగ్నం నుంచి మనకు అందుకే లగ్నాధిపతి దశ వచ్చిందా, పంచమాధిపతి దశ వచ్చిందా, భాగ్యాధిపతి దశ వచ్చిందా చూసుకుంటాం. వస్తే మంచిది లైఫ్లో. అందరికీ రావాలని లేదు. లగ్నాధిపతి దశ, పంచమాధిపతి దశ, భాగ్యాధిపతి దశ. ఈ 3 దశలు వస్తే లక్ష్మీ దశలు అంటాం. ఇప్పుడు మేషలగ్నం, లగ్నాధిపతి దశ. చంద్రుడు కూడా ఇక్కడే ఉన్నారనుకోండి మేషరాశిలోనే. అప్పుడు 1, 2, 3 ఈ లగ్నాధిపతి వెళ్ళి మిథునంలో ఉన్నారనుకోండి. చంద్రుడి నుంచి 3వ దశ అవుతుంది. అంటే లగ్నాధిపతి దశ లగ్న దశ అయ్యి చంద్రుడి నుంచి కూడా అక్కడ గ్రహానికి ఇదే లగ్నాధిపతి 3వ స్థానం చంద్రుడి నుంచి కూడా ఉంటే గొప్ప యోగాన్ని ఇస్తుంది. మాకు లేదండి, లగ్నాధిపతి వెళ్ళి చంద్రుడి నుంచి తృతీయం లేరు, షష్ఠ, సప్తం, దశమ, ఏకాదశం, అది తప్పేమీ లేదు. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి గ్రహానికి మకర లగ్నం, శని భగవానుడు 2లో ఉన్నారు. చంద్రుడు 12లో ఉన్నారు లగ్నానికి. ఇప్పుడు శని మహర్దశ వచ్చింది వీరికి. అంటే
లగ్నాధిపతి దశ, ద్వితీయాధిపతి దశ వచ్చిందని అర్థము. ఈ చంద్రుడి నుంచి శని భగవానుడు 3లో ఉన్నారు కాబట్టి అప్పుడేమవుతుంది? ఎప్పుడు లగ్నాధిపతి దశ మంచిదే రావడం. ఎందుకంటే ఒక కేంద్రం, ఒక కోణం. మరి ద్వితీయాధిపతి దశ అంటే న్యూట్రల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కేంద్రాధిపతి, కోణాధిపతి, ద్వితీయాధిపతి కన్నా ముందే మకర లగ్నానికి వచ్చింది కాబట్టి లగ్నాధిపతి దశే అంటాం. మరి చంద్రుడు వీరికి ధనస్సు రాశిలో ఉన్నారు కాబట్టి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి దశ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తుంది. ఎందుకు? చంద్రుడి నుంచి ఉపచయంలో ఉన్నారు కాబట్టి. అట్లాగే మీ చంద్రుడు 12 రాశులలో ఎక్కడ ఉన్నా సరే, మీ చంద్రుడి నుంచి గ్రహాలు ఏదైనా గ్రహాలు ఉండి అంటే 3వ స్థానంలో కానీ, చంద్రుడి నుంచి 6లో కానీ, 10లో కానీ, 11లో కానీ ఉండాలి. ఉండి ఆ దశలో వస్తే మంచి యోగవంతం. ఆ దశలో కూడా లగ్న పంచమ భాగ్యాధిపతి దశ అయితే మరింత యోగాన్ని ఆ దశలో అన్నీ కలిగిస్తాయి. ఎందుకు? చంద్రుడి నుంచి కూడా ఉపచయాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంకొక ప్రశ్న వీరిది. గ్రహం ఏదైనా గ్రహం తన సొంత రాశిని చూస్తూ ఉంటే ఆ దశ యోగిస్తుందా? అంటే కుజుడు తులలో ఉండి మేషరాశిని చూస్తున్నారు డైరెక్ట్ 7వ దృష్టితో. 100% యోగిస్తుంది. ఈ భావాన్ని మంచి వృద్ధికరంగా ఉంచుతాడు. ఇదే కుజుడు మకరంలో ఉన్నా సరే 4వ దృష్టితో మేషరాశిని అంటే ఉచ్చ పొంది తన సొంత రాశిని చూసుకుంటుంటారు. 100% ఆ దశ బాగానే ఉంటుంది. మరి ఇదే కుజుడు మేషరాశిలో ఉన్నారనుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7 అష్టమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉంటారు. స్వరాశిలో ఉండి సొంత రాశిని చూస్తుంటారు. ఇది కూడా మంచిదే. అంటే కుజమహర్దశ యోగిస్తుంది. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏదైనా గ్రహం తన సొంత రాశిని చూసుకుంటే ఆ గ్రహదశ యోగిస్తుందా? యోగిస్తుంది. సొంత రాశిని చూసుకోవడంటే ఏ గ్రహం ఇప్పుడు మన ఇంటిని మనమే చూసుకుంటూ ఉంటే ఎంత అపురూపంగా ఉంచుకుంటామండి. అట్లాగే మరి శని భగవానుడు ధనుస్సులో ఉంటే డైరెక్ట్ ఆస్పెక్ట్‌తో కుంభాన్ని చూస్తారు. అంటే సొంత రాశిని చూస్తూ ఉంటారు. మంచిదే. అయితే ఇది మకర లగ్నం అయితే లగ్నాధిపతి వ్యయ స్థితి పొంది ద్వితీయ స్థానాన్ని సొంత రాశి చూసుకుంటున్నారు. మంచిదే. మంచే చేస్తారు. లగ్నానికి ద్వితీయం కాబట్టి ధన విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మరి శుక్రగ్రహం మేషంలో ఉన్నారనుకో 1, 2, 3, 4, 5, 6, 7 తన సొంత రాశిని చూసుకున్నట్టే. మంచిదే ఇది కూడా. అంటే ఏదైనా గ్రహం తన సొంత రాశిని చూసుకుంటూ ఉంటే ఆ దశ యోగిస్తుందా? యోగిస్తుంది.
అందులోనూ ఏ గ్రహమైతే చూస్తుందో ఏ గ్రహమైతే చూస్తుందో తన సొంత రాశిని, ఆ గ్రహం లగ్నానికి యోగకారకుడైతే ఇంకా మంచిది. అంటే తులా లగ్నం, లగ్నాధిపతి శుక్రుడు మేషరాశిలో ఉండి లగ్నాన్ని చూడటం మరి మంచిదే కదండి. అంటే శుక్ర మహర్దశ యోగిస్తుంది, లగ్నాధిపతి దశది. చంద్రుడు మకరంలో ఉన్నారు, కర్కాటకాన్ని చూస్తూ ఉన్నారు, మంచిదే. తన సొంత రాశిని చూసుకోవడం వల్ల ఆ దశ వచ్చినప్పుడు యోగాన్నిస్తుంది. అట్లాగే ఇంకొకటి, ఇదే చంద్రుడు మకర రాశిలో ఉండి ఇక్కడ ఏదైనా గ్రహం ఉందనుకోండి, కర్కాటక రాశిలో ఏదైనా గ్రహం ఉంది, కుజుడు ఉన్నాడు, మరి కుజుడికి నీచం. కానీ చంద్రుడు తన సొంత రాశిలో ఉన్న గ్రహాన్ని చూడడం వల్ల కుజగ్రహం కూడా యోగాన్ని అందిస్తుంది. ఫస్ట్ ప్రశ్న, చంద్రుడి నుండి ఉపచయాలలో గ్రహాలు ఉంటే ఆ దశలు యోగిస్తాయా? 100% యోగిస్తాయి. ఇంకా ఆ దశలు యోగకారకులైతే 100కి 200% ఎక్కువ ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ యోగకారకులు కాదండి కానీ ఆ దశ కూడా మంచి చేస్తుంది. అదే యోగకారక దశ అయితే చంద్రుడి నుంచి ఉపచయాల్లో ఉన్నది మరింత ఫలితం ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఏదైనా రెండవ ప్రశ్న, ఏదైనా గ్రహం తన సొంత రాశిని చూస్తూ ఉంటే మంచిదేనా? ఆ గ్రహ దశ వస్తే అది కూడా మంచిదే. అందులోనూ వాళ్ళు కూడా లగ్నానికి యోగకారక దశ అయితే అది మరింత 200% బెనిఫిట్స్ ఉంటాయి. చంద్రుడి నుంచి ఉపచయాల్లో చాలా రోజుల క్రితమే నేను వీడియో చేసి పెట్టి ఉన్నాను. చంద్రుడి నుంచి ఉపచయ స్థానాల్లో గ్రహాలు ఉంటే యోగాన్ని ఇస్తాయి, అంటే ఆ దశ మంచి ఫలితాలు ఇస్తుంది అని వీడియో చేసి పెట్టి ఉన్నాను. మరొకసారి అడిగినందుకు ఈ వీడియో చేయడం జరిగింది. అదే లగ్నం నుంచి ఉపచయాల్లో 3, 6, 10, 11లో గ్రహాలు ఉండి చంద్రుడి నుంచి కూడా ఇదే స్థానం అయితే సేమ్ 100కి 100% మరింత యోగాన్ని ఇస్తాయి. అయితే గ్రహ దశలు కూడా యోగాన్ని ఇవ్వాలంటే సరైన వయసులో ఆ దశలు కూడా రావాలి. వస్తే మనం కష్టపడి సంపాదించే వయసులో జాతక చక్రంలో మంచి యోగకరమైన దశ వస్తే మనం కష్టపడే వయసుకి ఆ దశకి కనెక్ట్ అయ్యి
మరింత యోగకాలంగా ఉంటుంది. అదే మనకి వయసు అయిపోయింది, ఆ దశ వచ్చింది, అప్పుడు కష్టపడం. ఇప్పుడేంటి, జీవితం సుఖంగా గడుపుతారు. అదే ఏదైనా ఒక రాజయోగ దశలు గానీ, అంటే రాజయోగాన్నిచ్చే దశలు వ్యక్తికి సరైన వయస్సులో వస్తే అవి ఎక్కువ మంచి ఫలితాలు త్వరగా అందుకుంటారు. అంతే తేడా. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.